వెల్కమ్ టు జస్ట్ శాండీ వ్లాగ్స్. ఈ రోజు జస్ట్ శాండీ వ్లాగ్స్ కిచెన్ లో మనం కొరియన్ కిమ్చి అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం అనమాట. కే డ్రామాస్ చూసే వాళ్ళకి కిమ్చి గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. సో కిమ్చి అనేది పికిల్డ్ వెజ్జీస్, మోస్ట్లీ క్యాబేజ్ తో చేసుకుంటూ ఉంటారు. మన ఇండియాలో మనం పికిల్స్ అంత ఫ్రీక్వెంట్ గా అయితే తీసుకుంటూ ఉంటాము. కొరియన్స్ ఎక్కువగా సైడ్ డిష్ లాగా యూజ్ చేస్తారు అండ్ దాంతో చాలా రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో నేను కే డ్రామాస్ ఎక్కువగా చూస్తాను. నాకు కొరియన్ ఫుడ్ ట్రై చేయడం చాలా చాలా ఇంట్రెస్ట్. బెంగళూరు వచ్చినప్పుడు ఫస్ట్ ఒక కొరియన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. బట్ ఆ టైంలో నా ప్యాలెట్ ప్రిఫరెన్స్ అనేది చాలా లిమిటెడ్ ఉండేది. 3.5 years లో నేను చాలా వరకు కుకింగ్ చేయడం అండ్ నాకు డిఫరెంట్ డిషెస్ మీద ఇంట్రెస్ట్ పుట్టడం, సో అలా జరిగింది అనమాట. అండ్ స్పెషల్లీ బెంగళూరు వచ్చాక మేము కొరియన్, జాపనీస్, చైనీస్, వియత్నామీస్ ఇలా డిఫరెంట్ క్విజిన్స్ అయితే ట్రై చేసాము. సో ఇప్పుడు నేను కనుక కిమ్చి కానీ కొరియన్ డిషెస్ కానీ ట్రై చేస్తే నాకు నచ్చుతుందని కొంచెం నమ్మకం అయితే ఉంది. సో ఈ రోజు అయితే మనం ఇంట్లోనే ఇండియన్ ఇంగ్రీడియంట్స్ తో కిమ్చి అయితే ప్రిపేర్ చేసుకున్నాము. కిమ్చి అనేది బేసికల్లీ కొరియన్ సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. మంచి ప్రోబయోటిక్, గట్ ఫ్రెండ్లీ అన్నమాట. సో మన గట్ లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని ఎలిమినేట్ చేసి గుడ్ బ్యాక్టీరియాని పెంచుతుంది. సో గట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా కిమ్చిని రెగ్యులర్ గా ఒక సైడ్ డిష్ లాగా తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఈ రోజు ఇండియన్ ఇంగ్రీడియంట్స్ తో కంప్లీట్ గా డీటెయిల్ కిమ్చి రెసిపీ అయితే చూపిస్తున్నాను. సో నేనైతే ఈరోజు క్యాబేజ్ కిమ్చి ప్రిపేర్ చేస్తున్నాను. జనరల్లీ కిమ్చి అనేది నాపా క్యాబేజ్ తో చేస్తారనమాట. చైనీస్ క్యాబేజ్ అంటారు కదా. సో బట్ ఇండియాలో చాలా ప్లేసెస్ లో అవైలబుల్ గా ఉండదు అండ్ ఈ రోజు మా ఇంట్లో ఇది అవైలబుల్ గా ఉంది కాబట్టి దీంతో చేస్తున్నాను. టేస్ట్ కనుక బాగుంటే నెక్స్ట్ టైం నాపా క్యాబేజ్ తో కూడా ట్రై చేస్తాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ కిమ్చి స్టార్టెడ్. కిమ్చిలో ఫస్ట్ స్టెప్ మనం క్యాబేజ్ ని మంచిగా కట్ చేసుకొని వాష్ చేసి సాల్ట్ వేసి కాసేపు ఉంచేసుకోవాలి. ఒక 1.5 to 2 hours ఉంచితే మనం క్యాబేజ్ లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి క్యాబేజ్ సాఫ్ట్ అవుతుంది అనమాట. సో అది ఫస్ట్ స్టెప్. సో క్యాబేజ్ అయితే ఇప్పుడు కట్ చేసేసుకుందాం. క్యాబేజ్ అయితే కట్ చేసేసుకున్నాము. కొంచెం ఎక్కువ క్వాంటిటీ లా కనిపిస్తుంది బికాస్ ఆఫ్ పెద్ద పీసెస్ కదా. సో ఇప్పుడు దీంట్లో ఫుల్ గా సాల్ట్ మంచిగా వేసుకొని ఒక 2 hours అయినా ఉంచేయాలి. సో అప్పుడు వాటర్ అంతా బయటకు వచ్చి క్వాంటిటీ అయితే తక్కువ అయిపోతుంది అనమాట. అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ క్యాబేజ్ అండ్ నాపా క్యాబేజ్ ఏంటి అంటే, నాపా క్యాబేజ్ కొంచెం లూజ్లీ ప్యాక్డ్ ఉంటుంది బట్ మన క్యాబేజ్ చాలా టైట్లీ ప్యాక్డ్ ఉంటుంది కాబట్టి ఇలా లేయర్స్ అనేవి సెపరేట్ చేసుకోవాలి. సో ఒకసారి సాల్ట్ వేసేసి ప్రతి లేయర్ లోకి సాల్ట్ వెళ్ళేలాగా చూసుకోవాలన్నమాట. సో ఇలా టైట్లీ ప్యాక్డ్ పీసెస్ ఏమైనా ఉంటే ఇందులో నుంచి మనం ఇలా లేయర్స్ సెపరేట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటాను ఇందులో. సాల్ట్ వాటర్ వేసి పెట్టేసాం కదా, అలానే రాడిష్ లో కూడా కొద్దిగా షుగర్ అండ్ కొంచెం సాల్ట్ వేసి రాడిష్ కూడా ఒక 1 hour వరకు వదిలేయాలి. సో దట్ రాడిష్ లో కొంచెం ఘాట్ అనేది తగ్గుతుంది. రాడిష్ కనుక మీకు ఇష్టం లేదని ఫస్ట్ టైం మీరు కిమ్చి ప్రిపేర్ చేస్తున్నారైతే రాడిష్ స్కిప్ చేసేయచ్చు. బట్ మాకు కొంచెం ఈ ఫ్లేవర్ ఇష్టం అని చెప్పి నేను యాడ్ చేస్తున్నాను. అండ్ రాడిష్ అయితే సాల్ట్ వేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు కిమ్చిలో వేసుకునే రిమైనింగ్ వెజెస్ చూపిస్తాను.
సో కిమ్చి కోసం స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను అనమాట. కొంచెం ఆనియన్ బల్బ్స్తో ఇలా ఉన్నవి తీసుకోవాలి. అండ్ క్యారెట్ కూడా యూజ్ చేస్తున్నాను. సో క్యారెట్ అనేది కొద్దిగా స్వీట్ టేస్ట్ అనేది ఇస్తుంది, సో బాగుంటుంది కిమ్చిలోకి. అండ్ ఇప్పుడు కిమ్చి ప్రిపేర్ చేసుకోవడానికి వెజ్జెస్ ఎలానో చాప్ చేసుకుంటాను, దాంతోపాటు గోచుజాంగ్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో యాక్చువల్లీ కొరియన్ రెడ్ చిల్లీస్తో కనుక మనం ప్రిపేర్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది అండ్ స్పైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో వాళ్ళు యూజ్ చేసేది గోచుగారు అని చెప్పి కొరియన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యూజ్ చేస్తారు. సో మనం రెగ్యులర్గా యూజ్ చేసే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కన్నా అది 3-4 టైమ్స్ లెస్ స్పైసీగా ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేయడం వల్ల కలర్ అనేది వైబ్రెంట్గా వస్తుంది. ఇండియాలో అది అవైలబుల్ ఉండదు కాబట్టి మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కొన్ని చిల్లీ ఫ్లేక్స్ అండ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే రెడ్ చిల్లీస్, సో నెక్స్ట్ అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు అండ్ హాఫ్ యాపిల్ అనమాట. సో ఇవి యూజ్ చేసుకొని మనం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాము. సో ఈ పేస్ట్ని కిమ్చీలోకి వేసి మిక్స్ చేసుకుంటే మన కిమ్చీ అయితే రెడీ అయిపోతుంది. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయ ఒకటి అండ్ హాఫ్ యాపిల్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో యాపిల్ యూజ్ చేయడం వల్ల ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్ అవుతుంది. సో యాపిల్ యాడ్ చేసేసాక 3 స్పూన్స్ ఆఫ్ కుక్డ్ రైస్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఒకవేళ కుక్డ్ రైస్ రెడీగా లేకపోతే కొంచెం వాటర్లో మనకి రైస్ ఫ్లోర్ వేసి కొంచెం థిక్ అయ్యేంత వరకు కూడా వేడి చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే 4 to 5 రెడ్ చిల్లీస్ అండ్ వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లా చేసుకొని లాస్ట్లో ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి పల్స్లో గ్రైండ్ చేసుకుంటే కలర్ అండ్ టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వెజ్జెస్ చాప్ చేసేసుకుందాం. క్యాబేజ్లో అండ్ రాడిష్లో సాల్ట్ వేసుకున్నాం కదా, సో మనకి రాడిష్ కూడా ఇలా అవుతుంది అనమాట. సో చాలా సాఫ్ట్ అయ్యి బెండ్ అవుతుంది. అండ్ ఈ రాడిష్లో నేను కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను, బికాస్ రాడిష్ ఘాట్ కొంచెం తగ్గుతుందని చెప్పేసి. అండ్ మన క్యాబేజ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు క్యాబేజ్లో రాడిష్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని స్క్వీజ్ చేసుకుంటే మన ఫైనల్ కిమ్చి స్టెప్కి వచ్చేసినట్టే. సో ఫస్ట్ అయితే క్యాబేజ్లో వాటర్ స్క్వీజ్ చేసుకుంటాను. స్క్వీజ్ చేస్తున్నప్పుడు చాలా వాటర్ వస్తుంది. సో ఈ వాటర్ని ఫస్ట్ రిమూవ్ చేసేసి ఒకసారి వాష్ చేసేస్తే ఎక్సెస్ సాల్ట్ అంతా కూడా పోతుంది. అండ్ తర్వాత మంచిగా స్క్వీజ్ చేసుకొని మనం కిమ్చి మిక్సింగ్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకొని 3 full స్పూన్స్ ఆఫ్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ నేను యాడ్ చేస్తున్నాను. మంచి కలర్ వస్తుంది అనమాట. సో కారం ఎక్కువ యూజ్ చేస్తున్నానని అయితే అనుకోవద్దు, నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను ఈ పేస్ట్, ఇంకొంచెం కారం పడుతుంది. అండ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని ఫర్మెంట్ అయ్యాక కూడా మనకి స్పైస్ తగ్గుతుంది. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకుంటే మన కిమ్చి మిక్సింగ్ అయితే స్టార్ట్ చేసేయచ్చు. ఫస్ట్ అయితే మన క్యాబేజ్ యాడ్ చేస్తున్నాను, నెక్స్ట్ రాడిష్, క్యారెట్స్, అలానే మనం స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్, అలానే స్ప్రింగ్ ఆనియన్ బల్బ్స్ కూడా నేను యాడ్ చేసేసి ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో హ్యాండ్స్తోనే ప్రిఫరబుల్లీ మిక్స్ చేసుకోవచ్చు. బట్ మీకు కనుక కొంచెం కారం అవన్నీ చేతికి తగిలితే కొద్దిగా మండుతుంది అనిపిస్తే గ్లవ్స్ యూజ్ చేయొచ్చు అనమాట. నేనైతే హ్యాండ్తోనే మిక్స్ చేసేస్తున్నాను. సో ఈ పాయింట్లో నాకు ఎంత సాటిస్ఫైయింగ్గా అనిపించింది తెలుసా, లైక్ ఎప్పుడు నేను టీవీలో చూసే కొరియన్ కిమ్చిని ఫైనల్లీ ప్రిపేర్ చేశాను అని చెప్పేసి. అండ్ ఆల్మోస్ట్ కలర్ అదంతా కూడా చాలా బాగా వచ్చింది. ఇందులో మనం ఎక్స్ట్రా సాల్ట్ ఏమీ యాడ్ చేయట్లేదు, బికాజ్ మనం రాడిష్ అండ్ క్యాబేజ్ని ఆల్రెడీ సాల్ట్తో మనం బాగా నానబెట్టాం కదా. సో ఒక క్యాబేజ్ మనం టేస్ట్ చేసినట్లయితే కొంచెం ఉప్పగా ఉండాలి, సో దట్ మనం కిమ్చి ఫర్మెంట్ అయ్యాక ఆ ఉప్పదనం అనేది తగ్గిపోతుంది. సో ఫైనల్లీ కిమ్చి అయితే రెడీ అయిపోయింది. ఒక్క క్యాబేజ్తో నాకు ఇలా 2 portions ఆఫ్ కిమ్చి అయితే వచ్చిందనమాట. వీటిని లిడ్స్ క్లోజ్ చేసేసి డైనింగ్ టేబుల్ మీద ఒక 24 hours వరకు మనం బయటే ఉంచాలి. సో మంచిగా ఫర్మెంట్ అయిపోతుంది అనమాట 24 hours, బికాస్ సమ్మర్ సీజన్ కాబట్టి ఎండ బాగానే ఉంది.
సో మంచిగా ఫర్మెంట్ అయ్యాక రేపటి నుండి మనం కొంచెం కొంచెంగా యూస్ చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ వచ్చేసి లిడ్స్ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. మీరు తినకపోయినా ఒక 2-3 డేస్కి ఒక్కసారి లిడ్ ఓపెన్ చేస్తే లోపల ఫామ్ అయిన గ్యాసెస్ ఏమైనా కూడా రిలీజ్ అయిపోతూ ఉంటాయి. నీట్ అండ్ క్లీన్గా కిమ్చి ప్రాసెస్ అయితే చేసుకున్నాను. మనం ఆవకాయకి ఎలా అయితే ఎక్కడ తడి తగలకుండా నీట్ అండ్ క్లీన్గా ప్రిపేర్ చేసుకుంటామో, సో కిమ్చి కూడా కొంచెం అలాగే ఫర్మెంటెడ్ ఫుడ్ కాబట్టి ఒకవేళ మీకు 24 అవర్స్ తర్వాత కూడా కొంచెం పులుపు తెలియట్లేదు అనిపిస్తే ఇంకొక 12 అవర్స్ వరకు కూడా బయట పెట్టేసుకోవచ్చు. బట్ ఎక్కువసేపు బయట ఉండే కంటే కూడా ఫ్రిడ్జ్లో మనం పెట్టేసుకుంటే మనం 2 to 3 months వరకు కిమ్చిని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేశాను. అయినా దిస్ ఈజ్ మోర్, మేమిద్దరమే ఉంటాం కాబట్టి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ట్రై చేయాలి అనుకుంటే ఒక హాఫ్ క్యాబేజ్తో అయితే ఫస్ట్ ట్రై చేయండి. పోర్షన్ కొంచెం తక్కువగా వస్తుంది అండ్ మంచి ప్రోబయోటిక్ ఫుడ్, గట్ ఫ్రెండ్లీ కూడా. అండ్ కిమ్చి రిలేటెడ్ రెసిపీస్ కూడా కమింగ్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు జస్ట్ శాండీ వ్లాగ్స్. సో ఇదైతే నేను ఇలా క్లోజ్ చేసుకున్నాను కదా. సో క్లోజ్ చేసుకున్నాక కూడా పైన కొంచెం గ్యాప్ అయితే ఉండాలి, మరీ టైట్లీ ప్యాక్డ్ కాకుండా మనం ఒక 75% ఆఫ్ ద జార్ వరకు కూడా ఫుల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 బాక్సెస్ కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాను. అండ్ ఇది ఎలా ఫర్మెంట్ అయింది అండ్ టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు జస్ట్ శాండీ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.